నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇది ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు మరణించాక చాలా మంది ప్రజలు వచ్చారు. సో ఆ ప్రజలందరూ కూడా మత మార్పిడికి గురయ్యి మతంలో చేరిన వాళ్ళే అని చెప్పేసి కొన్ని మత పెద్దలు అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? ఏ మత పెద్దలు అంటున్నారు? హిందూ మత పెద్దలు అంటున్నారు. ఏమన్నా మీకేం పని లేదా? మీకు ఎందుకండి ఈ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? ఇదే మత విద్వేషాలని రెచ్చగొట్టడం అంటే ఇదే అవసరమా? నేను అడుగుతున్నాను, అవసరమా? వాళ్ళ గురువు ఆయన అకాల మృత్యు చెందారు. అది యాక్సిడెంటల్ డెత్తో, అనుమానాస్పద మృతో, అది తేల్చడానికి ప్రభుత్వం ఉంది, పోలీస్ శాఖ వారు ఉన్నారు. దానికి కొంచెం సమయం పడుతుంది. వాళ్ళందరూ సమన్వయం పాటించాలి అని పెద్దలందరూ చెప్పారు. నేను కూడా మరోసారి చెప్తున్నాను. ఇటువంటి సందర్భంలో ఈ హిందూ మత పెద్దలకి, లేదా ముస్లిం మత పెద్దలకి, లేదా సిక్కు మత పెద్దలు, ఇంకా ఇతర మతస్థులు పెద్దలు, వీళ్ళందరూ కల్పించుకొని ఈ మాటలు మాట్లాడవలసిన అవసరము అగత్యము ఎంత మాత్రము లేదు. దయచేసి మీరు కూడా కొంచెము మౌనం పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ మతానికి సంబంధించిన ఒక పాస్టర్ గారు అలాగా అన్యాయంగా దారుణంగా ఒక యాక్సిడెంటల్ డెత్తో మరి ఏమిటో తెలియని స్థితిలో మిస్టీరియస్గా ఆయన మరణించడం జరిగిందని వాళ్ళు దుఃఖంలో ఉంటే ఈ మాటలేమిటి? ఇదే గొడవలకి కారణమయ్యేటువంటిది. ఇటువంటి గొడవల్ని సృష్టించే వాళ్ళని ముందు పోలీసులు అదుపు చేయాలి. అవసరం లేదండి. ఎవరి మతము వారికి సమ్మతము, ఎవరి మత ప్రసక్తి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్సా, లేకపోతే బర్త్ బార్న్ క్రిస్టియన్సా, లేకపోతే క్రిస్టియన్స్ లాగా అక్కడికి వెళ్ళారా, వేరే ఇతర మతస్థులు కూడా వెళ్ళారా? ఇవన్నీ అవసరమా? ఎందుకు లాగి పెడుతున్నారు గొడవలో? వద్దు, తప్పు. ఇటువంటి తప్పులు చేసే ఈ మానవుల్లో ఈ మత పిచ్చి, కుల పిచ్చిని రేగ్గొట్టి అల్లర్లు సృష్టించే గ్యాంగులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా పాలిటిక్స్కి సంబంధించిన రెండవ రకం మనుషులు, అంటే గొడవలు పెట్టే మనుషులు. వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే రౌడీయిజము, దాదాగిరి చేసేవాళ్ళు. వాళ్ళు మేము హిందువులమే, మేము ముస్లిమ్స్మి, మేము క్రిస్టియన్స్మి అంటూ చెప్పుకొని వాళ్ళకి మధ్యన ముడి పెట్టేసి గొడవలు పెట్టేసి పక్కకి తప్పుకుంటారు. ఈ అల్లర్లు సృష్టించే వాళ్ళు, వీళ్ళ మాటలు మీరు నమ్మకండి, వినకండి. వాటి ప్రభావానికి లొంగి మీలో మీరు దెబ్బలాడుకోకండి. అందరూ సమన్వయం పాటించవలసిన సందర్భం ఇది. ఎందుకంటే పడాల ప్రవీణ్ గారు కీర్తిశేషులు అయ్యారు. వారి సంతాప దినాలు జరుగుతూ ఉన్న ఈ సమయంలో, ఈ సందర్భంలో ఇంకా అది హత్య లేకపోతే ఏమిటి అని పోలీసులు నిర్ధారించవలసినటువంటి అంశము బాకీ ఉన్న ఈ తరుణంలో ఎవరో గిట్టని వాళ్ళు ఇలాంటివి సృష్టిస్తారు. ఇవి ఎవరు దయచేసి నమ్మకండి. ఇటువంటి మాటలకి మీలో మీరు దెబ్బలాడుకోవడం అనేది ఎంత మాత్రము తగదు. ఏ మతమైనా సరే మత విద్వేషాలతో దెబ్బలాడుకోమని ఎక్కడా చెప్పలేదు. అందరినీ ఐకమత్యంగా ఉండమన్నారు. సోదర సోదరీ భావంతో కలిసిమెలిసి ఉండమన్నారు. ప్రేమతత్వంతో జీవనం కొనసాగించమన్నారు కదండి. అటువంటప్పుడు ఈ ఎవరో మత పెద్దలో, మత చిన్నలో, లేదా మత విద్వేషాలు రగిలించే వ్యక్తులు నోటికొచ్చినవి మాట్లాడతారు. ఇప్పుడు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు అని అంటున్నారు. వాళ్ళు హిందువులో కాదో ఎవరికి తెలుసు? ఆ అన్నవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పెట్టే గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పుకుంటారు. రేపు హిందువుల మధ్యన చిచ్చు పెట్టడానికి ఇంకో మతస్థులు వస్తారు, లేదా ఇంకో మతస్థుడిని నేను అంటారు. అందుకని ఇటువంటి అల్పమైన విషయాలకి మానవులు వాళ్ళ మనసుని దాని మీద కేంద్రీకరించి అసలు పాయింట్ వదిలి పక్క రూటు పట్టడం, దెబ్బలాడుకోవడము, ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు ఇవన్నీ జరగకూడదండి. అవన్నీ జరగాలి అనే దురుద్దేశంతో ఎవరో చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి మీరు ఇంపార్టెన్స్ ఎవ్వరూ కూడా ఇవ్వకండి. ఏ మతస్థులు కూడా అంత కఠినంగా మాట్లాడరండి. మత మార్పిడి చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టము.
వాళ్ళ వ్యక్తిగతము. వాళ్ళకి ఆ దేవుడు నచ్చాడు, ప్రభువు నచ్చాడు, ప్రభువు వల్ల వాళ్ళకి మేలు జరిగింది అని భావించారు. అందుకని వాళ్ళు ఆ మతంలోకి మారి ఉంటారు. అంత మాత్రాన వాళ్ళని మనము ఇలా వేలెత్తి చూపించే హక్కు ఎవరికీ లేదు. అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. అలాగే భగవంతుడిని, పరమాత్ముడిని, ప్రభువుని, అల్లాని, ఇంకా ఏ పేరైనా పెట్టుకోనండి, భగవంతుడిని కొలవడానికి ఎవరికైనా హక్కు ఉంది. ఏ రూపంలో అయినా, ఏ నామంలో అయినా, ఏ మతంలో అయినా వాళ్ళు కొలుచుకోవచ్చు, పిలుచుకోవచ్చు, తలుచుకోవచ్చు. ఆ యొక్క పరమాత్ముడు ఉన్నాడు అనే విశ్వాసముతోటి వాళ్ళ జీవనాన్ని ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ జీవితాల్లో అల్లకల్లోలాన్ని సృష్టించే అల్లరి మూకలు మాట్లాడే మాటలకి అణుమాత్రమైన ఇంపార్టెన్స్ దయచేసి ఇవ్వకండి. అందరూ సమన్వయంతో, సోదరభావంతో కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నించండి.